ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ లంగ్ క్యాన్సర్. స్మోకింగ్ చేసే వాళ్ళకి లంగ్ క్యాన్సర్ రావటం అనేది కంప్లీట్గా నిజం కాదు. హలో, నేను డాక్టర్ ప్రశాంత్, ఎండి పల్మనాలజీ, మీ లంగ్ కేర్ స్పెషలిస్ట్, ఆర్షి హాస్పిటల్, వరంగల్. లంగ్ క్యాన్సర్ అనేది మన లంగ్స్లో అబ్నార్మల్ సెల్స్ అన్కంట్రోల్డ్గా పెరగటం. స్మోకింగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్, కానీ స్మోకింగ్ చేయని వాళ్ళల్లో కూడా లంగ్ క్యాన్సర్ అనేది రావచ్చు. రిస్క్ ఫ్యాక్టర్స్లో స్మోకింగ్, ఇంకా ప్యాసివ్ స్మోకింగ్, ఎయిర్ పొల్యూషన్, డస్ట్ అండ్ కెమికల్ ఎక్స్పోజర్, ఇంకా ఫ్యామిలీ హిస్టరీ ఆర్ ద మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్. దీనిని ఎలా గుర్తించాలంటే 3 వారాల కంటే ఎక్కువ దగ్గు రావటం, దగ్గుతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగటం, నంజులో రక్తం రావటం, వెయిట్ లాస్, ఈ సిమ్టమ్స్ ఉంటే ఇగ్నోర్ చేయకండి. ఎర్లీ స్టేజ్లో లంగ్ క్యాన్సర్ని డిటెక్ట్ చేస్తే దాని ట్రీట్మెంట్ చాలా బెటర్ ఉంటుంది. ఇలాంటి ఏ సిమ్టమ్స్ ఉన్నా దగ్గరున్న పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. అవసరమైతే సిటీ స్కాన్ లేదా బ్రాంకోస్కోపీ కూడా చేయాల్సి వస్తుంది. ఎవరైతే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారో వారికి మన ఆర్షి హాస్పిటల్లో ఉచితంగానే చూస్తున్నాం. మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైతే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ విషయాన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.